ఓకే. హలో అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ టు ద సెషన్స్. ఆహ్, ప్రీవియస్ సెషన్స్‌లో మనం క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్ డాట్ జావా అనే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. సో, ఇప్పుడు ఆహ్, ఈ సెషన్‌లో మనం ఏం చెప్దామంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు క్లాస్ అంటే ఏమని చెప్పాను? క్లాస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అంటే మీకు వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలి సింటాక్స్ చెప్పాను. మెథడ్‌ని ఎలా డిఫైన్ చేయాలో కూడా ఐ హావ్ షోన్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. బట్ ఇంకొంచెం క్లియర్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, వేరియబుల్ అంటే ఫస్ట్ వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. వేరియబుల్ యొక్క డెఫినిషన్ ఏంటి? నేమ్ విచ్ వి ఆర్ గివింగ్ టు ద మెమరీ లొకేషన్. ఓకే. మీరెప్పుడైతే ఒక వాల్యూని స్టోర్ జేయటానికి ప్రయత్నం చేస్తున్నారో, దట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఓకే. ఇన్ సమ్ వేరియబుల్. అంటే ఆ పేరు ఆ నేమ్ అనేది సిస్టమ్ జనరేటెడ్ నేమ్. ఓకే. అంటే ఒక్క నిమిషం అండి. నేను ఓపెన్ చేస్తా. మీరు గనక వేరియబుల్ లేదు అంటే సిస్టమ్ అనేది ఒక నేమ్‌ని జనరేట్ చేస్తది. ఆహ్, అది అంత యూజర్ ఫ్రెండ్లీ ఉండదనమాట. సో, అందుకనే ఆ మెమరీ లొకేషన్ నేమ్‌కి మన ఓన్ నేమ్‌ని అసైన్ చేయటాన్నే వేరియబుల్ అంటారు. ద నేమ్ విచ్ వి ఆర్ గివింగ్ ఆహ్, టు ద మెమరీ లొకేషన్ ఈజ్ వాట్ వి కాల్ అ వేరియబుల్ ఇట్‌సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆహ్, అస్యూమ్ ఐ హావ్ 100 ఈస్ దేర్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టోర్ దిస్ 100 ఓకే. యెస్. ఆటోమేటిక్ ఇది స్టోర్ అవుతది. కానీ మీరు మీ ఓన్ వేరియబుల్ నేమ్‌ని ఇవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌వైఎస్ ఎస్‌వైఎస్ 78656001 ఇలా ఒక సిస్టమ్ జనరేటెడ్ నేమ్‌తో స్టోర్ అయితదనమాట. ఇప్పుడు ఈ 100ని మనం యాక్సెస్ జేసుకోవాలంటే ఇలా రాయాలి. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఆ! ఆహ్, ఇదంతా వేరియబుల్ రావాలి. 7856 ఏదన్నా ఒకటి కొంచెం మధ్యలో తప్పు పడిందనుకోండి. అది మళ్ళీ యాక్సెస్ అవ్వదు. అంటే సిస్టమ్ జనరేటెడ్ నేమ్స్‌ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అలా సిస్టమ్ జనరేటెడ్ నేమ్స్ మీద మనం డిపెండ్ అవ్వకుండా, మన వాల్యూని స్టోర్ చేయటం కోసం మన నేమ్‌నే, మన కస్టమ్ నేమ్‌ని ఇచ్చుకోవాలనమాట. అంటే వి ఆర్ అసైనింగ్ ద నేమ్ ఫర్ దిస్ మెమరీ లొకేషన్. ఓకే. ఆ మెమరీ లొకేషన్ నేమ్స్‌నే మనం ఏమంటారంటే వేరియబుల్ అంటారు. దట్ ఈస్ ద డెఫినిషన్. నేమ్ విచ్ వి ఆర్ గివింగ్ టు ద మెమరీ లొకేషన్ ఈస్ వాట్ వి కాల్ వేరియబుల్. సరే సింటాక్స్ ఏంటి? ఆల్రెడీ మనం నిన్న చూసాం. అంటే ప్రీవియస్ సెషన్‌లో సింటాక్స్‌ని చూసుకున్నాం. ఎలా ఉంటది? ఫస్ట్ డేటా టైప్‌ని డిఫైన్ చేయాలి. తర్వాత వేరియబుల్‌ని డిఫైన్ చేయాలి. వేరియబుల్ నేమ్‌ని. తర్వాత వాల్యూని అసైన్ చేయాలంటే అసైన్ చేయొచ్చు. ఓకే. సో, ఇది సింటాక్స్. మరి ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటే బేస్డ్ ఆన్ ద అంటే మన పర్టిక్యులర్‌గా ఏ ఫీల్డ్‌ని మనం ఏ వాల్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. అది స్టూడెంట్ ఐడీ అంటే ఎస్టీ ఐడీ అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌కే ఉంది. అది స్టూడెంట్ నేమ్ కాబట్టి ఎస్టీ నేమ్. అంటే వేరియబుల్ నేమ్స్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి తగ్గట్టు ఆ వేరియబుల్ నేమ్‌ని మనం డిఫైన్ చేస్తాం. డిక్లేర్ చేస్తాం. కానీ డేటా టైప్ ఏంటి? ఈ డేటా టైప్ ఏంటంటే వాల్యూని బట్టి డేటా టైప్ వస్తదనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ జావాలో మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఏం డేటా టైప్స్? ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటి అంటే ఇంటీజర్ డేటా టైప్స్ ఉన్నాయి. తర్వాత ఆహ్, ఫ్లోట్ కేటగిరీ డేటా టైప్స్ ఉన్నాయి. ఫ్లోట్ కేటగిరీ డేటా టైప్. తర్వాత క్యారెక్టర్ కేటగిరీ డేటా టైప్. ఆ! తర్వాత వచ్చేసరికి లాజికల్ వాల్యూస్‌ని అసైన్ చేయటం కోసం బూలియన్ డేటా టైప్. ఇలా 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారు జావాలో డేటా టైప్స్‌ని. ఇప్పుడు ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్‌ని వాడుకొని మనం ఇంటీజర్ వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్ కింద ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? ఓకే. మనకి బైట్ డేటా టైప్, షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4 గూడా ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్ కింద వస్తాయి. ఇవన్నీ నేను ఏదైతే రాసానో ఇవన్నీ గూడా డేటా టైప్ నేమ్స్. ప్రీ డిఫైన్డ్. ఇవన్నీ జావా రిజర్వ్డ్ కీవర్డ్స్. జావా రిజర్వ్డ్ కీవర్డ్స్ ఎప్పుడూ గూడా లోయర్ కేస్‌లోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఓకే.
సో, మీరు బానే జెప్తున్నారు. ఇప్పుడు మీరే జెప్తున్నారు ఇంటీజర్ వాల్యూస్‌ని స్టోర్ జేసుకోవడం కోసం ఒక డేటా టైప్ సరిపోద్ది గదా! ఎందుకు వాళ్ళు 4 డేటా టైప్స్ ఇచ్చారు అంటే, ప్రతి డేటా టైప్ గూడా దానికి రేంజ్ ఉంటది. ఓకే. దానికి మెమరీ సైజ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ డేటా టైప్ యొక్క రేంజ్ వచ్చేసరికి ఐయామ్ నాట్ ష్యూర్ -128 టు 127 ఈస్ ద రేంజ్. షార్ట్‌కి అలాగే ఉంటది. ఇంట్‌కి రేంజ్ ఉంటది. లాంగ్‌కి అలాగే రేంజ్. ఇప్పుడు బైట్ డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ ఎంతంటే 1 బైట్. షార్ట్‌కి 2 బైట్స్ ఆక్యుపై చేస్తది. ఇంటీజర్‌కి 4 బైట్స్ ఆక్యుపై చేస్తది. లాంగ్‌కి 8 బైట్స్ ఆక్యుపై చేస్తది. ఇలా ప్రతి డేటా టైప్ మెమరీ సైజ్ ఉంటది. ప్రతి డేటా టైప్‌కి రేంజ్ ఉంటది. మనం స్టోర్ చేసే వాల్యూ యొక్క రేంజ్ ఓకే. ఆ రేంజ్‌లో ఉంటే ఆ పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 అనే వాల్యూని స్టోర్ చేయాలి అనుకోండి. ఓకే. ఎలా స్టోర్ చేస్తారు 120 వాల్యూని? బైట్ బి ఈక్వల్స్ టు 120 అంటారు. ఇది పాజిబుల్ అవుతదా? ఇది పాజిబులే. ఎందుకంటే బైట్ యొక్క రేంజ్ -128 టు 127 ఉంది. ఓకే. సో, అంటే ఈ రేంజ్ క్రాస్ అవ్వలేదు కదా! అందుకనే స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు బి అనే వేరియబుల్ ఎంత మెమరీని ఆక్యుపై చేస్తది? మీరు బైట్ అనే డేటా టైప్‌ని వాడారు కాబట్టి 1 బైట్ అంటే 8 బిట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తది మెమరీలో. ఓకే. సో, ఇదే 120ని స్టోర్ చేయడం కోసం లాంగ్ ఎల్ ఈక్వల్ టు 120 కూడా చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ డేటా టైప్ కూడా ఇంటీజర్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం కోసం వాడే డేటా టైపే. కానీ మీరు లాంగ్ వాడటం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? అన్నెసెసరీగా ఈ 120 వాల్యూని స్టోర్ చేయడం కోసం ఇది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుంది? 8 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఎందుకు అన్నెసెసరీగా మెమరీని వేస్ట్ చేయటం? 1 బైట్ ఆఫ్ మెమరీ స్పేస్‌తోనే మనం 120 అనే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకు దానికి అనవసరంగా 8 బైట్స్ ఆఫ్ మెమరీని స్పెండ్ చేయటం? 7 బైట్స్‌ని ఎక్స్‌ట్రా మెమరీని ఎందుకు కన్జ్యూమ్ చేసుకోవటం? సో, అంటే మీరేం అర్థం చేసుకోవాలి? మనం స్టోర్ చేసే వాల్యూ యొక్క రేంజ్ బట్టి మనం డేటా టైప్‌ని డిసైడ్ చేసుకోవాలి. ప్రతి డేటా టైప్‌కి దాని రేంజ్ ఉంటది. దాని యొక్క మెమరీ సైజ్ ఉంటది. కావాలంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ. ఆహ్, జావా డేటా టైప్స్, రేంజెస్, రేంజ్ వాల్యూస్ ఓకే. రేంజ్ వాల్యూస్ అండ్ మెమరీ సైజెస్. ఓకే. లిస్ట్ ఔట్. ఐయామ్ జస్ట్ ఆస్కింగ్. సో దట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గూగ్లింగ్ ఐ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటే మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది. చూడండి ఇక్కడ. బైట్ యొక్క మినిమమ్ వాల్యూ ఇగో మెమరీ సైజ్ 1 బైట్. ఓకే. మినిమమ్ వాల్యూ -128 మాక్సిమం వాల్యూ 127. షార్ట్ వాల్యూ 2 బైట్స్. మినిమమ్ వాల్యూ -32,768 మాక్స్ వాల్యూ 32,676 అలా చూడండి. ఇవన్నీ గూడా మెమరీ సైజ్, మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ. ఓకే. ఇలా ఆహ్, సో, దిస్ ఈజ్ ఇగోండి క్యారెక్టర్ డేటా టైప్ 2 బైట్స్. దీని యొక్క మినిమమ్ వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 65,535. ఓకే. సో, ఇలా మనకి లిస్ట్ ఆఫ్ జావాస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అలాంగ్ విత్ దేర్ రేంజ్ వాల్యూస్ అండ్ మెమరీ సైజెస్. సో, మీకొక క్లారిటీ వచ్చుంటదనుకుంటున్నాను. అంటే మనం స్టోర్ చేసే వాల్యూ యొక్క రేంజ్ బట్టి మనం ఆ డేటా టైప్‌ని వాడుకోవటం వల్ల ఆహ్, ఎనఫ్ మెమరీ సైజ్‌ని, ఆప్టిమల్ మెమరీ సైజ్‌ని మనం కన్జ్యూమ్ చేసుకోగలం. వాడుకోగలం. ఎక్కువ, తక్కువ గాకుండా. ఓకే. అందుకనే రేంజెస్ అనేవి ఇచ్చారు. సో, ఇవి ఇంటీజర్ డేటా టైప్స్. సో, టోటల్‌గా ఇంటీజర్ డేటా టైప్స్ ఎన్నున్నాయి మనకి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే. సో, ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసరికి 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లోట్, ఒకటి డబుల్. ఫస్ట్ ఫ్లోట్ డేటా టైప్స్ ఎందుకు? దిస్ డేటా టైప్ ఎందుకంటే డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడం కోసం ఫ్లోట్ డేటా టైప్ వాడతారు. ఓకే. సో, డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ తర్వాత పాయింట్ బిఫోర్ స్కేల్, ప్రెసిషన్ ఇలా వాల్యూస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 123.456 ఇలాంటి డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అంటే వీ కెన్ గో ఫర్ ఫ్లోట్ డేటా టైప్, ఫ్లోట్ కేటగిరీ డేటా టైప్స్. మీరు ఫ్లోట్ వాడొచ్చు, డబుల్ వాడొచ్చు. సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. బై డిఫాల్ట్ ఎవ్రీ డెసిమల్ వాల్యూ ఇన్ జావా ప్రతి డెసిమల్ వాల్యూ ఏ టైప్ అంటే డబుల్ టైప్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్
డి ఈక్వల్స్ టు 123.456 అన్నాను. ఇది యాక్సెప్టెడ్, ఇది కరెక్టే. సో అదేవిధంగా ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు కదా డెసిమల్ వాల్యూస్ని. మరి ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 123.456 అనే వాల్యూని ఏ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు? ఎఫ్ అనే వేరియబుల్లో స్టోర్. ఎఫ్ అనేది ఏ టైపు? ఫ్లోట్ టైపు. కానీ బై డిఫాల్ట్ డెసిమల్ టైప్ అని డెసిమల్ వాల్యూ అనేది ఏ టైపు? డబుల్ టైపు. అంటే రైట్ హ్యాండ్ సైడ్ డబుల్ టైప్ ఉంది, దాన్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లోట్ టైప్లో స్టోర్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు కంపాటబిలిటీ జావా కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. అరే బాబు, మీరు డెసిమల్ వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నారు, బాగానే ఉంది, కానీ అది బై డిఫాల్ట్ జావాలో డబుల్ టైపు, కానీ మీరు ఫ్లోట్ టైప్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, అందుకనే నేను ఎర్రర్ ఇస్తున్నా అని చెప్పి జావా కంపైలర్ మీకు చెప్పింది. మరి నా గోల్ ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఆ డెసిమల్ వాల్యూని ఫ్లోట్ టైప్లోనే స్టోర్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా వాల్యూ తర్వాత ఎఫ్ అని పెట్టారనుకోండి, అప్పుడు ఈ వాల్యూని ఏ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తుంది? ఫ్లోట్ డేటా టైప్ కింద. అట్లా అని చెప్పి డబుల్కి డీ పెట్టొద్దు. మీరు డబుల్కి డీ పెట్టకూడదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఎవ్రీ డెసిమల్ వాల్యూ అనేది డబుల్ టైపే కాబట్టి దానికి లెక్క సరిపోద్ది. ఓకేనా? సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్లోట్ డబుల్కి కూడా మెమరీ సైజు ఇగోండి చూడండి, ఫ్లోట్కి 4 బైట్స్, డబుల్కి 8 బైట్స్. ఫ్లోట్ యొక్క మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, డబుల్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇవి డిఫరెన్సెస్. ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటే ఫ్లోట్కి డబుల్కి ప్రెసిషన్ సైజులో డిఫరెన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 123 పాయింట్ తర్వాత ఫ్లోట్ అయితే మ్యాక్సిమం ఒక 5 డిజిట్స్ వరకు ఎలో చేస్తుంది. అదే డబుల్ దాంట్లో అయితే 14 డిజిట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది, స్టోర్ చేసుకోగలిగిద్ది. సో ఇదిగోండి, కావాలంటే నేను అడుగుతాను, విత్ రెస్పెక్ట్ టు ప్రెసిషన్ సైజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోట్ అండ్ డబుల్? విత్ రెస్పెక్ట్ ఇన్ జావా, ఫ్లోట్ అండ్ డబుల్ డిఫర్ ఇన్ బోత్ ప్రెసిషన్ అండ్ మెమరీ సైజ్. ఇగో చూడండి, 6 to 7 అంటుంది ఫ్లోట్. అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ మే వ్యారీ. ఫ్లోట్ తీసుకుంటే ప్రెసిషన్ యొక్క సైజ్ 6 నుంచి 6 నుంచి 7 డెసిమల్ డిజిట్స్ని అలో చేస్తుంది. డబుల్ అనుకోండి 15 నుంచి 16 డెసిమల్ డిజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో because of these differences, float is generally used in situation where memory savings are essential and high precision is not critical. అంటే ఎక్కువ ప్రెసిషన్ సైజ్ అవసరం లేదు, తక్కువ సైజ్ కావాలి అంటే ఫ్లోట్కి వెళ్ళండి, లేదంటే డబుల్కి వెళ్ళండి. ఓకే, సో అది ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్. అదే మాదిరిగా మనకి క్యారెక్టర్ కేటగిరీ కూడా. క్యారెక్టర్ కేటగిరీ ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడం కోసం. ఓకే, మనం క్యార్ డేటా టైప్ నేమ్ వచ్చేసరికి క్యార్ సి ఈక్వల్స్ టు ఏ అన్నాను అనుకోండి, ఇది తప్పు. ఎందుకంటే మీరు, నా గోల్ ఏంటి? సింగిల్ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. అదే నిన్న ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఆర్కే ఉంది, ఇది సింగిల్ క్యారెక్టర్ కాదు, సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇలాంటి సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ డేటా టైప్కి వెళ్తారు. అదే సింగిల్ క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయాలంటే విచ్ డేటా టైప్ యూ హ్యావ్ టు యూస్? క్యార్ అనే డేటా టైప్ను వాడాలి. సో ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే, సింగిల్ క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయాలంటే దాన్ని సింగిల్ కోట్స్లోనే ఉంచాలి. సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి అంటే స్ట్రింగ్ డేటా టైప్ వాడతారు. అక్కడ రూల్ ఏంటి? ఆ వాల్యూని డబుల్ కోట్స్లో ఉంచాలి. ఇక్కడ రూల్ ఏంటి? సింగిల్ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే సింగిల్ కోట్స్లో పెట్టాలి, లేదంటే కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, దీని యొక్క మెమరీ సైజ్ కూడా చూసుకుంటే క్యార్ యొక్క మెమరీ సైజ్ 2 బైట్స్, మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ ఎంత. ఓకేనా? సో అదే విధంగా లాస్ట్ కేటగిరీ ఏంటంటే బులియన్. అంటే లాజికల్ వాల్యూస్ని స్టోర్ చేయటం కోసం, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని 1 or 0 ఇలాంటి వాల్యూస్ని స్టోర్ చేయాలంటే బులియన్ డేటా టైప్ కింద వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ బి ఈక్వల్స్ టు ట్రూ అన్నాను అనుకోండి, ఇది కరెక్ట్. అదే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఎట్లా స్టోర్ చేస్తారు? ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని. ఈ ట్రూ ఫాల్స్ కూడా కొంతమంది ప్రోగ్రామ్ చేసేటప్పుడు టీని క్యాపిటల్ అని ఇస్తారు, అట్లా ఇవ్వకూడదు. ట్రూ ఫాల్స్ అనేవి జావా రిజర్వ్డ్ కీవర్డ్స్. ఇలా కొంతమంది డబుల్ కోట్స్లో పెడతారు, ఇది స్ట్రింగ్ అని. అట్లా ఏం చేయొద్దు. ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ద రిజర్వ్డ్ కీవర్డ్స్.
ఓకే, ఇన్ జావా వాట్ ఈజ్ ట్రూ అండ్ ఫాల్స్? సరే అడుగుదాం. ఇగోండి ఏమని చెప్తుంది, ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ద టూ బులియన్ లిటరల్స్ రిప్రజెంటింగ్ లాజికల్ వాల్యూస్. దే ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఇన్ లాజిక్ ఇన్ ప్రోగ్రామ్స్ ఇన్ కండిషన్స్. అది కరెక్ట్ అవుతుందా లేదా, అది ట్రూ అయితే ఏం చేయాలి, అది ఫాల్స్ అయితే ఏం చేయాలి, కండిషన్స్లో మనం వాడుకోవచ్చు. ట్రూ రిప్రజెంట్స్ ఏ పాజిటివ్, ఓకే, అఫర్మేటివ్ కండిషన్. ఫాల్స్ రిప్రజెంట్ నెగిటివ్ ఇట్ సెల్ఫ్. సో ఇంకా ప్రోగ్రామ్స్ అంటే చాలా ఉంటాయి, మనం చూసుకోవచ్చు తర్వాత. సో అంటే పాయింట్ ఏంటంటే ట్రూని కానీ లాజికల్ వాల్యూస్ ట్రూని ఫాల్స్ని స్టోర్ చేయడం కోసం మనం బులియన్ అనే డేటా టైప్ని వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా అంటే టోటల్గా నేను మీకు ఎన్ని డేటా టైప్స్ చెప్పాను, ఇంటీజర్ కేటగిరీస్ డేటా టైప్స్ ఏంటి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, ఓకే, డబుల్, క్యారెక్టర్ డేటా టైప్ అండ్ దెన్ బులియన్. సో టోటల్గా 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో టోటల్గా మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ప్రిమిటివ్ వాల్యూస్. సో ఇదంతా కూడా డేటా టైప్స్ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఓకే మీరు డేటా టైప్స్ని ఈ విధంగా వాడుకోవాలి. ఇంకా ఇంకొక స్టెప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైట్ బి అన్నారు. ఓకే, బి ఈక్వల్స్ టు 120. ఇక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇలా కూడా అంటే ఇదేంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, డిక్లరేషన్. ఇదేంటిది, వాల్యూని అసైన్ చేస్తున్నాను, అసైనింగ్ ద వాల్యూ, అసైన్మెంట్ అంటాం. ఓకే, అదే మీరు ఏదైతే వేరియబుల్ని డిక్లేర్ చేశారో ఇక్కడ ఆ వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేశాను. ఈ రెండింటిని కూడా ఒకటే స్టెప్లో రాయొచ్చు. ఎలా, బైట్ బి ఈక్వల్స్ టు 120. ఇలా చేస్తే దీన్ని ఏమంటారు, వేరియబుల్ ఇనీషియలైజేషన్ అంటారు. ఇప్పుడు కొన్నిసార్లు వాల్యూని అసైన్ చేయడం అప్పుడే అవసరం లేదు. ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడే వాల్యూని అసైన్ చేసుకోవాలి, అంతకంటే ముందే మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి వేరియబుల్ని ఇనీషియలైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదు అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్రోగ్రాంలో డిక్లేర్ చేసుకొని కావాల్సినప్పుడు వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సింటాక్సెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అట్లీస్ట్ మనకి ఆ టెర్మినాలజీ అర్థం కావాలి. జస్ట్ లైక్ దట్, అరే బాబు ఇట్లా డిక్లేర్ చేస్తే దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు, వాల్యూని దీనికి అసైన్ చేస్తే దీన్ని అసైన్మెంట్ అంటారు, ఈ రెండింటిని కలిపి దాన్ని ఏమంటారు, ఇనిషియలైజేషన్ అంటారు. ఇవన్నీ మీకు తెలియాలి, వొకాబులరీ. ఓకేనా. సో నేను ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కామెంట్ చూశాను, ఇట్ ఈస్ ఇన్ మిక్స్డ్ లాంగ్వేజ్ అన్నాను. ఇట్ ఈస్ ఇన్ మిక్స్డ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది భాష, మరీ అంత లో లెవెల్లోకి వెళ్ళి మన తెలుగుని ఎక్స్ప్లెయిన్ చేసిన వినటానికి అసలు బాగోదు. సో అందుకనే అండ్ మోర్ ఓవర్ మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కనీసం మినిమం యూ షుడ్ కమ్యూనికేట్ విత్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, రైట్. సో అందుకని మనం టెర్మినాలజీ అండ్ వొకాబులరీని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే డెఫినెట్లీ వాళ్ళు మనల్ని తీసుకోరు, యాక్చువల్గా దే విల్ నాట్ సెలెక్ట్ అస్. సో అందుకనే వొకాబులరీని, ఎస్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడే ఆ భాషని మనం మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా కూడా నేను వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా నెక్స్ట్ సెషన్స్లో మెథడ్స్ గురించి చెప్తాను, అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ ఇంపార్టెంటే. మీరు నాతో ప్రాక్టీస్ చేస్తే ఓకే, సో మీకు క్లారిటీ ఉంటుంది. సరే, ఈ వేరియబుల్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది కదా. సరే, బిఫోర్ వైండింగ్ అప్ ద సెషన్, ఇదేదైతే వేరియబుల్స్ మీద చెప్పానో వేరియబుల్స్ మీద ఒక ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్, క్లాస్ డేటా టైప్స్ డెమో. ఓకే, దట్స్ ఇట్. ఫస్ట్ సేవ్ చేస్తాను, డేటా టైప్స్ డెమో డాట్ జావా, ఆర్ఎల్స్ ఇక్కడ మనం మార్చుకున్నా సరిపోద్ది. నార్మల్ టెక్స్ట్ ఫైల్ నుంచి జావా సోర్స్ ఫైల్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోద్ది, సేవ్ ఇట్. ఓకే, ఇది క్లాస్. ఇప్పుడు క్లాస్లో వేరియబుల్స్ని డిఫైన్ చేయొచ్చు, మెథడ్స్ని డిఫైన్ చేయొచ్చు, నేను ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పినట్టు. సరే, బైట్ బి ఈక్వల్స్ టు 120 అన్నాను. ఓకే, సో క్యార్ సి ఈక్వల్స్ టు ఏ, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ నేను తీసుకుంటున్నాను. బూల్ ఈక్వల్స్ టు ట్రూ.
ఎందుకంటే ఆల్రెడీ బి అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, మళ్ళీ బి అనే వేరియబుల్ మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేయకూడదు. ఓకే, అప్పుడు వేరియబుల్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏమిటి, దీన్ని ఏమంటారు, వేరియబుల్ అసైన్మెంటా, వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఎందుకంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, బైట్ నోడ్ అని. ఓకే, అదే మాదిరిగా ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్స్ టు 123.456781 1 2 3 4 5 చూద్దాం ఒకవేళ ఎన్ని తీసుకుంటుందో. ఇక్కడ ఎఫ్ అని పెట్టాలి కదా, మనం మర్చిపోకూడదు ఫ్లోట్ కాబట్టి. డబుల్ డి ఈక్వల్స్ టు 123.123456789 అగైన్ 9876543 చాలా ఎక్కువ తీసుకుంటాను, అంటే డిజిట్స్. ఒక నిమిషం. సో ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఇంటీజర్ కేటగిరీకి ఒక డేటా టైప్ వాడాను, క్యారెక్టర్ కేటగిరీ, బులియన్ కేటగిరీ, ఫ్లోట్ కేటగిరీ, డబుల్ కేటగిరీ. ఇంకా కావాలంటే ఇంట్, ఆ తర్వాత షార్ట్, లాంగ్ అవి కూడా వాడుకొని ఇంటీజర్ వాల్యూస్ని పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఇంటీజర్ కేటగిరీ నుంచి బైట్ డేటా టైప్ని తీసుకున్నాను. సో ఐ వాంట్ టు డిస్ప్లే దీస్ వాల్యూస్. డిస్ప్లే చేయాలి అంటే మనకు ఒక మెథడ్ కావాలి, వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్. రిటర్న్ టైపు మెథడ్ నేమ్ కావాలి కదా. మరి డిస్ప్లే చేయడానికి ఏంటి, system.out.println, ఎస్ క్యాపిటల్, ఇవన్నీ కూడా సింటాక్స్లు. ఏమేమి వాల్యూస్ని డిస్ప్లే చేయాలి, బులియన్ వాల్యూని నేను కాపీ చేస్తాను, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో బి, ఆ తర్వాత సి, ఓకే, ఆ తర్వాత బూల్, ఆ తర్వాత ఎఫ్, ఆ తర్వాత డి. ఓకే, సో దీన్ని సేవ్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు కంపైల్ అయితే చేయొచ్చు, కానీ రన్ చేయలేదు. ఎందుకు? రన్ చేయాలంటే మనం మెయిన్ మెథడ్ని డిఫైన్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ టేకింగ్ ద స్ట్రింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, లాజిక్ అంతా ఎక్కడ రాశారు, మన మెథడ్లో రాశారు. మన మెథడ్ నేమ్ ఏంటి, డిస్ప్లే. మరి జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేస్తే కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ ఎక్కడికి పంపించాలి, ఈ పై దాకా పంపించాలి డిస్ప్లే మెథడ్. ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి, దీన్ని క్రియేట్ చేయాలి. ఎలా చెప్పాలి, నేను మొన్న ప్రోగ్రామ్ చెప్పాను. క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము ఈక్వల్ టు న్యూ, మళ్ళీ క్లాస్ నేమ్ ఇచ్చి ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో మెమరీ క్రియేట్ అయింది. ఎప్పుడైతే మెమరీ క్రియేట్ అయిందో ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్లో. ఓకే, ఇప్పుడు నా గోల్ ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, మెథడ్ని కాల్ చేస్తాం. కాలింగ్ ద డిస్ప్లే మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఓబీజే కదా, ఓబీజే డాట్ డిస్ప్లే అన్నాను అనుకోండి, కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ పై దాకా వచ్చేస్తుంది. లాజిక్ ఏడే కదా ఉంది. ఓకే, లాజిక్ ఇక్కడే కదా ఉంది. ఈ లాజిక్ అనేది, ఈ ఎస్ఓపి స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సరే, ఒకసారి రన్ చేద్దాం. రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. ఓకే, ఈ డ్రైవ్లో సిడి జావా ఇన్ తెలుగు సిఎల్ఎస్ జావా సి స్పేస్ డేటా టైప్స్ డెమో డాట్ జావా కంపైల్ చేసాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అయింది సక్సెస్ఫుల్గా, అంటే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయినట్టు. ఓకే, డేటా టైప్స్ డెమో అనేది క్లాస్ నేమ్. చూడండి వాల్యూస్ అన్నీ వచ్చినాయి కదా. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోట్ని డిఫైన్ చేసేటప్పుడు 4 5 6 7 8 9 వరకు 4 5 6 7 9 రౌండ్ చేసింది. ఇంకా మిగతా ఇవన్నీ తీసుకోలేదు. ఇవన్నీ అంటే ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసింది, 5 డిజిట్స్ని స్టోర్ చేసింది. డబుల్లో ఎన్ని చేసింది చూడండి, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 డిజిట్స్. ఇంకా 14 డిజిట్స్ కంటే ఎక్కువే పెట్టడానికి ట్రై చేశాను, బట్ అది స్టోర్ చేసుకోవాలి. అంటే ఫ్లోట్ అనేది 5 డిజిట్స్ని, డబుల్ అనేది 14 డిజిట్స్ని ఆక్యుపై చేసింది. మిగతా అన్ని నార్మల్, ట్రూ, ఏ 120 ఇది కామన్. సార్ మీరు చెప్పారు కదా బైట్ రేంజ్ 128 దాకే, ఫర్ ఎగ్జాంపుల్ 130 ఇచ్చి చూడండి సార్, అది అవుతుందో లేదో అని. రేంజ్ అనేది రేంజే, ఆ రేంజ్ని ఎక్సీడ్ అయితే బైట్ యొక్క రేంజ్ ఏంటి, ఏంటిది, -128 టు మ్యాక్సిమం వాల్యూ 127. కానీ నేను 130 వాల్యూని, అంటే దాని బియాండ్ దట్ రేంజ్ నేను బైట్ డేటా టైప్లో స్టోర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అసలు కంపైల్ అయిద్దా, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా చూద్దాం. రేంజ్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి మనకి ఎర్రర్ వచ్చిందా, ఇన్కంపాటబుల్ టైప్స్. ఎప్పుడైతే మనం బైట్ బి ఈక్వల్ టు 130 అన్నామో మనకి కంపైల్ టైం ఎర్రర్ వచ్చింది. అరే బాబు, రేంజ్ క్రాస్ అవుతుంది, జర చూసుకో
అని చెప్పి మనకు చెప్తుంది. సో అందుకనే రేంజ్ అనేది అందుకే డిసైడ్ చేశారు. ఆ రేంజ్ని క్రాస్ చేయకూడదు. ఆ రేంజ్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ డేటా టైప్కి వెళ్ళాలి. ఏంటి నెక్స్ట్ లెవెల్ డేటా టైప్? షార్ట్. ఇప్పుడు మనకు ప్రాబ్లం రాదు. జావా సి స్పేస్ డేటా టైప్స్ జావా సి స్పేస్ డేటా టైప్స్ డెమో డాట్ జావా. ఇట్ గెట్స్ కంపైల్డ్ జావా స్పేస్ డేటా టైప్స్ డెమో. చూడండి మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే డేటా టైప్ మార్చారు, దాని యొక్క రేంజ్, దాని యొక్క మెమరీ సైజు రెండు డిఫరెంటే. 113 స్టోర్ చేసుకోవడం కోసం షార్ట్ డేటా టైప్ సఫిషియంట్. సో ఇట్లా మీరు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మెథడ్స్ గురించి నా నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోస్ని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే? మీరు నేర్చుకుంటే ఇప్పటి నుంచి 3-4 మంత్స్లో మొత్తం అయిపోద్ది. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మోర్ వీడియో చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అందరికీ షేర్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. హ్యాపీగా అందరూ జాబ్ వస్తుంది. ఓకే? మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద మెథడ్స్ కాన్సెప్ట్. బాయ్.